ఈరోజు మనం కన్సిస్టెంట్గా ఏ పని చేసినా జరుగుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వింటూ ఉంటాం కదా! 'ది కాంపౌండ్ ఎఫెక్ట్' బుక్‌ని చదివినప్పుడు అందులో ఒక లైన్ ఉంటుంది. ఒక్క రోజులో గోడ కట్టడం కష్టం. కానీ ఒక్కో ఇటుకను పేరుస్తూ ఫైనల్‌గా ఒకరోజు గోడ కట్టడం పూర్తవుతుందని. ఇలాంటి ఎన్నో లైఫ్ చేంజింగ్ బుక్స్‌కి మూలం భగవద్గీత. గీతలో జస్ట్ ఒక్క లైన్‌లో మనం ఎలా ఉండాలో భగవాన్ ఇచ్చి పడేశారు. భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకాన్ని గాని, అర్ధ శ్లోకాన్ని గాని పట్టుకుంటే దాన్ని కనీసం 30 రోజులు పాటించినా చాలు. జీవితంలో ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ దొరుకుతుంది. ఇంతవరకు అర్థం కానిది మనకి అర్థమవుతుంది. మనం ఏం చేయాలో మనకి తెలుస్తుంది. ఒక్కసారి గీతని పట్టుకొని చూడండి. జీవితంలో యూనిక్ ఐడెంటిటీ ఉండే ఒక పర్సన్‌లా మారిపోతారు. ప్రతి శ్లోకానికి డీప్ మీనింగ్ ఉంది. ఇవి ఖచ్చితంగా మీ జీవితం మీద ఒక బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వీడియోలో కొన్ని శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేశా. వీటిని కనీసం 30 రోజులు పాటించండి. మీ కెపాసిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. మీ మైండ్ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు చాలా శక్తివంతులు. మీరేం చెప్పినా మీ శరీరం వింటుంది. మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే డిప్రెషన్, రిలేషన్, అనారోగ్యం, లైఫ్లో రెగ్యులర్ ఫెయిల్యూర్, మనీ లేకపోవడం, ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి రైట్ టైం. ఈ కలియుగంలో మనస్సు నిలబడటం అంత సులువైన విషయం కాదు. కానీ ఒకటే పని రిపీటెడ్గా చేస్తే మనస్సు ఖచ్చితంగా నిలబడుతుంది. దీనికోసం గీతలో యతో యతో నిశ్చలతి మనశ్చంచలం స్థిరం తతస్తతో నియం ఏతదే ఆత్మన్నేవ వసంనయేత్ అని చెప్పారు. మనస్సు తన ఆధీనంలో ఉంచినవాడు యోగి అవుతాడు. అంటే దానిని పొందడానికి అర్హత సాధించినవాడు. ఇక్కడ యోగి మీరే. మీరు ఒకటి పొందారు అంటే దాన్ని ఏ విధంగా అయినా సరే మీరు ఆపరేట్ చేయగలిగితే దానికి యోగ్యత పొందినట్టు. ఇది మీ జీవితంలో ఏ విషయంలోనైనా వర్తిస్తుంది. మొదటి రోజు మనస్సు ఒప్పుకోదు. పర్వాలేదు, మళ్ళీ రిపీట్ చేయండి. శరీరం అలసిపోతుంది, మళ్ళీ చేయండి. వదిలేద్దాం అనిపిస్తుంది, అయినా చేయండి. దీని అంతు చూస్తా అని మళ్ళీ చేయండి. శరీరం, మనస్సు సహకరిస్తాయి. ఆ స్కిల్ తప్పకుండా వస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మనల్ని మనం నిరూపించుకోవడానికి కాలం మనకి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ కాలాన్ని నమ్మి ఒకే దాన్ని శ్రద్ధగా పట్టుకున్న వారిని నేను చాలా మందిని చూసా. వాళ్ళు జీవితంలో అద్భుతమైన స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి మనలాగే అన్ని రకాల కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్లారు. దీనికి కారణం ఏంటంటే కర్మని 100% కరెక్ట్గా చేశారు. భగవంతుడు కర్మరూపంలో ఉంటాడు. మనం ఏది చేసినా సరే దానిలో పూర్తిగా నిమగ్నం అయితే అది తపస్సు అవుతుంది. తపస్సుకు భగవంతుడు ఎప్పుడూ లొంగిపోతాడు. మనం చేస్తున్న పని మనం ఒక్కటిగా మారిపోవాలి. మీరు జిమ్ చేస్తున్నారు అనుకుందాం. ఒక్క నెలలో శరీరంలో అనుకున్న మార్పు రాదు. కన్సిస్టెంట్గా 6 నెలలు చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. చేస్తున్న దాని మీద కాలక్రమంలో శ్రద్ధ పెరుగుతుంది. రావలసిన ఫలితం వస్తుంది. కర్మ ఎలా మేనిఫెస్ట్ అవుతుందో ఈ శ్లోకం ద్వారా చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహైతెబ్బుహు మాతే సంగోస్త్వ కర్మణి. మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకుని ఒక కర్మని చేస్తాము. దాని మీద మనకు పూర్తి అధికారం ఉంటుంది. కర్మ ఫలితం మీద కాదు. అనుకున్నది కరెక్ట్గా మేనిఫెస్ట్ అవ్వాలి అనుకుంటే 100% ఎఫర్ట్ పెట్టాల్సిందే. మనం ఒక పని చేస్తున్నప్పుడు కామం, కోపం, లోభం అనే మూడింటిని అవాయిడ్ చేయాలి. ఇవి గనుక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వెనక్కి లాగి యథాస్థానంలో మళ్ళీ చేతకాని వ్యక్తిలా నిలబెడతాయి. ఇప్పటి వరకు చాలా విషయాలను వీటితోనే పట్టుకున్నారు కదా, ఒకసారి వదిలేసి చూడండి. కాలగమనంలో కర్మ ప్రభావాన్ని చూస్తారు. మనుషులను భగవాన్ గీతలో 3 రకాలుగా వివరించారు. తమోగుణం, రజోగుణం మరియు సత్వగుణం. ఎవరైతే తమోగుణంతో ఉంటారో అంటే సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్లు తిని పడుకుని బద్ధకంగా ఉండే వాళ్ళందరూ తమోగుణంతో ఉండేవారు. వీళ్ళు జీవితంలో పైకి రారు. ఇలా ఉంటే అవివేకం, దిగజారుడుతనం, బాధలకు లోనవడం జరుగుతుంది. రజోగుణంలో ఉండేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఫలితం కోసం కోరిక ఉంటుంది. నిరంతరం ఏదో ఒక కర్మని చేస్తారు. ఫలితాన్ని కూడా అదే స్థాయిలో పొందుతారు. కానీ కర్మబంధంలో ఇరుక్కుపోతారు. సత్వగుణం కలిగిన వారు అన్ని కర్మలను చేస్తారు. అన్ని ఫలితాలను పొందుతారు. దేనిని ద్వేషించరు. అన్నింటినీ ప్రేమిస్తారు. ప్రశాంత స్వభావం ఉంటుంది. కరుణ, ధర్మపాలన, స్పష్టమైన జ్ఞానం ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. సత్యం మాట్లాడుతారు. ఒక మనిషి ఎప్పుడైతే సత్వగుణ సంపన్నుడు అవుతాడో ఆ వ్యక్తికి జననం మరణం ఒక ఆట అవుతుంది. ఏది పోయినా ఏది వచ్చినా ఆనందం, బాధను సమానంగా చూడగలిగే స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇదంతా ఒకవైపు. ఇప్పుడు స్టోరీ ఇంకోవైపు చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇస్యామి మా శుచః
అంటే ఇది మంచి ఇది చెడు అనే విషయాలను విడిచిపెట్టి భగవంతుడి మీద భారం వేసి ముందుకు పోవాలి. అందులో తప్పులు జరిగినా సరే ముందుకు పోతూనే ఉండాలి. అక్కడ జరిగే మంచి చెడులు భగవంతుడు సరిచేసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడి మీద భారం వేసినప్పుడు భగవంతుడు బుద్ధి రూపంలో పనిచేస్తాడు. జరగాల్సింది జరుగుతుంది. ఇది ఫైనల్ స్టేజ్. మనం భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయినప్పుడు మన యోగక్షేమాలను ఆయన చూసుకుంటాడు. మనకు ఏది అవసరమో దానిని మనకి ఇస్తారు. మనల్ని ఒక గొప్ప స్థాయిలో భగవంతుడు నిలబెడతారు. లోకా సమస్త సుఖినో భవంతు.